అవధూత. ఈ అవధూత అంటే ఎవరు? సన్యాసులు 6 రకాలుగా ఉన్నారు అని ఇందాక మనం చెప్పుకున్నాం. కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస, తురీయాతీతుడు, అవధూత అన్నాం. ఈ అవధూత అంటే ఎవరు అసలు? ఈ అవధూత మార్గంలో ఉన్నటువంటి వాడు అత్యంత దుర్లభమైనటువంటి వాడు. ఎక్కడో కోటికొక్కడు కనిపిస్తాడు. అతడు నిత్య పూజ్యుడు, అతడు వైరాగ్యమూర్తి, మహాజ్ఞాని, వేద పురుషుడు, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడు. ఈ అవధూత అనేవాడు ఏ రకమైనటువంటి నియమాలు కూడా లేనటువంటి వాడు, ఏ విధమైనటువంటి ఆభిజాత్యము లేకుండా అన్ని వర్ణముల వారి దగ్గర కూడా అజగర వృత్తితో ఆహారం తీసుకుంటాడు. అజగర వృత్తి అంటే కొండ చిలువ ఆహారం తీసుకున్నట్లుగా. కొండ చిలువ ఎలా తీసుకుంటుంది? కొండ చిలువ అనేది కదలలేదు, అది అజగరం, చాలా నిమ్మళంగా కదులుతుంది, అది త్వరగా కదలలేదు. కాబట్టి ఇది ఏదైనా ఆహారాన్ని సంపాదించుకోవాలి అంటే అవతల జంతువుని పట్టుకునేటందుకు ఇది దగ్గరికి వచ్చేదాకా అవతల జంతువు చూస్తూ కూర్చోదు, దీని నోట్లో ఆహారం అయిపోవటానికి, అది పారిపోతుంది. అందుకని కొండ చిలువ సామాన్యంగా వేటాడి తన యొక్క ఆహారాన్ని సంపాదించుకోలేదు. మరి ఏం చేస్తుంది? అలా చుట్టుకుని పడుకొని ఉంటుంది. ఏదైనా ఒక జంతువు తన దగ్గర నుంచి పోతూ గనక ఉన్నట్లయితే, అంటే నోటి దగ్గర నుంచి పోతూ ఉన్నట్లయితే నోరు తెరిచి టకామని ఆ జంతువుని కాస్త పట్టేసుకుని తినేస్తుంది. అంటే నోటి దగ్గరికి ఏదైనా ఆహారం వస్తే తినగలుగుతుంది అంతే తప్పించి వెళ్ళి వేటాడి దాన్ని పట్టుకుని తినలేదు. దీన్ని అజగర వృత్తి అని అంటారు. కాబట్టి ఇక్కడ ఈ అవధూత అనేటటువంటి వాడు అజగర వృత్తితో ఆహారాన్ని తీసుకుంటాడు. తన దగ్గరికి ఎవరైనా ఆహారం తీసుకొచ్చి పెడితే తింటాడు, లేకపోతే లేదు. అది కూడా ఎవరి దగ్గర ఎవరు పెట్టినా తీసుకుంటాడు. అందరూ ఇతడి దృష్టిలో సమానమే. అన్ని వర్ణముల వారి యందు వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు వైశ్యుడు, ఇటువంటి తేడా అనేది ఏదీ లేదు. సాక్షాత్తు ఇతడు పరమేశ్వరుడు. ఎల్ల వేళల యందు కూడా స్వరూపానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందుకే ఇతను చూడండి, మనం ఇందాకే చెప్పాం, ఇతడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడు అన్నాం. పరమేశ్వరుడు ఏ స్థితిలో ఉంటాడు అంటే ఆనందమయమైనటువంటి స్థితిలో ఉంటాడు. సర్వకాల సర్వావస్థల యందు కూడా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. చెట్లు, చేమలు, పర్వతాలతో కూడినటువంటి ఈ చరాచర జగత్తు నేను కాను. నేను పరమేశ్వర స్వరూపాన్ని. అంతేకాని అల్పకాలంలో నాశనమైపోయేటటువంటి శరీరాన్ని కూడా నేను కాను. ఇతడు భావించే భావన ఈ జగత్తు నేను కాను అన్నాడు. ఎందుకని అంటే ఈ జగత్తంతా కూడా నాశనం అయిపోయేటటువంటిది, అశాశ్వతమైనటువంటిది. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ జగత్తు నేను కాను. అతి స్వల్పకాలంలో నాశనం అయిపోయేటువంటి ఈ శరీరం కూడా నేను కాను. ఎందుకని అంటే ఈ శరీరం అనే జడమైనది, అచేతనమైనది. అందుకే ఈ శరీరాన్ని నేను కాను. శూన్యమైనటువంటి ఆకారము కలిగినటువంటిది, శూన్యమైన ఆకాశము నుండి పుట్టినది అయినటువంటి అచేతనమైనటువంటి శబ్దాన్ని నేను కాను. నేను శబ్దం కాను. ఎందుకని? ఇవన్నీ తన్మాత్రలు. తన్మాత్రలు అంటే తన్మాత్రల్లో మొట్టమొదటిగా వచ్చినటువంటిది శబ్దం. అది ఆకాశం యొక్క లక్షణం. కాబట్టి ఆకాశం నేను కాను, దాని యొక్క తన్మాత్ర అయినటువంటి శబ్దాన్ని కూడా నేను కాను. క్షణభంగురమైనటువంటి చర్మము చేత గ్రహించబడేదైనటువంటి ఆ స్పర్శ నేను కాను. క్షణంలో నశించిపోయేటటువంటి దృశ్యము, దర్శనము, ఈ దృశ్య దర్శనములందు లీనమయ్యేటటువంటిది
క్షీణించేది, చూసేవాడికి మాత్రమే కనిపించేది అయినటువంటి ఈ రూపాన్ని నేను కాను. చంచలమైనటువంటి జిహ్వ చేత గ్రహించబడేది, మందమైనది అయినటువంటి రసము నేను కాను. నాశనమయ్యేది, ముక్కుతో మాత్రమే గ్రహించబడేది అయినటువంటి గంధము నేను కాను. అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏవి కూడా నేను కాను. పోని పృథివ్యాపస్తేయో వాయురాకాశముల అది నేను కాను. నేను ఏమీ కాను. పంచేంద్రియముల యొక్క భ్రమ అనేది లేనటువంటి వాణ్ణి, అన్ని కళలు వదిలేసినటువంటి వాణ్ణి, శాంతుడను, నిష్కళంకుడను, నిరంజనుడను, ఏకమైనటువంటి ఆత్మనే నేను అని ఎప్పుడూ కూడా భావన చేస్తూ ఉంటాడు ఇతడు. అతడు అవధూత. మొదటగా కుటీచకుడై, ఆ కుటీచకుడు బహూదకుడై, బహూదకుడు హంసై, ఆ హంస పరమహంసై స్వరూపానుసంధానం చేత సర్వ జగత్తును తెలుసుకుని దండకమండలాలు, కటి సూత్రం అంటే మొలతాడు, ఆచ్ఛాదనం, విద్యుక్త క్రియలు అంటే చేయాల్సిన పనులు అన్నీ కూడా నీళ్లలో వదిలిపెట్టేసి, అంతకు ముందు ధరించినటువంటి ఈ రంగు చీరలన్నీ వదిలిపెట్టేసి, ఇంతకు ముందు రంగు లేనటువంటి చీరలు కొన్ని ధరించున్నాడు, నారు చీరలు. ఈ నారు చీరలు కూడా వదిలిపెట్టేసి, కృష్ణాజనం కూడా వదిలిపెట్టేసి, కౌపీనం కూడా వదిలిపెట్టేసి, ఏమీ లేకుండా కేవలము దిగంబరుడై నిత్యక్రియలను అమంత్రకంగా చేస్తూ ఉంటాడు. అభ్యంగన స్నానం చేయడు, జుట్టంతా పెంచేశాడు, అంతా జడలు గట్టుకుపోయింది. ఎప్పుడు నెత్తి మీద నీళ్లు పోసుకోడా, జుట్టును రుద్దడు. అభ్యంగన స్నానం చేయడు, పునర్ధారణ చేయడు, ముఖాను విభూతి పెట్టుకోడు, లౌకిక కర్మలు చేయడు, వైదిక కర్మలు అనేవి ఏవి చేయడు. అంటే ఏ రకమైన కర్మలు కూడా చేయడు. సర్వత్రా పాపపుణ్యాలు, జ్ఞానాజ్ఞానాలు అన్నింటినీ వదిలేస్తాడు. శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానవమానాలు అన్నింటినీ కూడా జయించినటువంటి వాడు. వాసనాత్రయపూర్వకమైనటువంటి నింద, అనింద, గర్వం, మత్సరం, దంభం, దర్పం, ఇచ్ఛ, ద్వేషం, రాగం, క్రోధం, లోభం, మోహం, హర్షం, అసూయ, ఆత్మ సంరక్షణ ఇవన్నీ వదిలివేసినటువంటి వాడు. తన శరీరాన్ని కేవలము శవంలాగా చూస్తూ అప్రయత్నంగా ఏ రకమైనటువంటి నియమాలు లేకుండా ఆవులాగా దొరికింది తిని ప్రాణాలు నిలుపుకుంటూ ఉంటాడు. ఎందుకు తింటాడు అంటే ప్రాణాలు నిలుపుకోవాలి కాబట్టి. లభించిన దానితో తృప్తి చెందుతాడు, ఇది దొరకలేదు అని బాధపడ్డు. ఆశ అనేది లేనటువంటి వాడు, అన్ని శాస్త్రములు చదువుకున్నటువంటి వాడు, మహాపండితుడు. అయితే అటువంటి శాస్త్రాల్ని, ఆ పాండిత్యాన్ని కూడా భస్మం చేసేసినటువంటి వాడు. శాస్త్ర విషయాలు తెలిసి కూడా వాటిని పరిచయించినటువంటి వాడు. వాటిని ఎప్పుడూ తలుచుకోడసలు. తన ఉనికిని బహిర్గతం చేయడు. ఎవరికీ చెప్పడు, తానెవరో ఎవరికీ చెప్పడు. పెద్ద చిన్న ఇటువంటి మాటలు అనేవి అసలు అతని నోటి నుంచి రావు. నాకన్నా వేరుగా ఎవరు లేరు అని చెప్పి ఎప్పుడూ భావిస్తూ ఉంటాడు. దుఃఖంతో బాధపడ్డు, సుఖంతో సంతోషించడు. రాగద్వేషాలు అనేవి ఉండవు. శుభాశుభాల యందు ఆసక్తి అనేది ఉండదు. ఇంద్రియాలు అన్నీ కూడా జయించినటువంటి వాడు. వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ కూడా వదిలిపెట్టి పగలు రాత్రి కూడా జాగరూకుడై సంచారం చేస్తూ
కేవలము దేహము మాత్రమే మిగిలినటువంటి వాడై పిచ్చివాడిలాగా దయ్యం పట్టిన వాడిలాగా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడు, ఎప్పుడు స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. చూసే వాళ్ళందరూ కూడా ఇతరులకు పిచ్చివాడు అనుకుంటారు. ఇతన్ని అవధూత అంటారు. ఇతడికి జీవితంలో కర్మలన్నీ క్షయమైపోయి ఉంటాయి. ఇతడు విదేహముక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి జీవన్ముక్తుడు. అంటే జీవించి ఉండగానే ముక్తి పొందినటువంటి వాడు, కర్మలన్నీ కూడా క్షయమైపోయినటువంటి వాడు. అయినా ఇంకా జీవించే ఉన్నాడు. ఎందుకు జీవించి ఉన్నాడు అంటే ఇతడికి ఇంకా ఆయుష్ ఉన్నది. ఆయుష్ ఉన్నది కాబట్టి జీవించి ఉన్నాడు. కేవలము విదేహముక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి జీవన్ముక్తుడితడు. ఇది అవధూత యొక్క స్థితి. ఈ విషయాలన్నీ కూడా సన్యాసోపనిషత్తు, అవధూతోపనిషత్తు వీటిల్లో అక్కడ వివరించబడ్డాయి.